వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదట. పార్టీ బాగోగులను గాలికి వదిలేసిన ఆ మాజీ మంత్రి నియోజకవర్గానికి ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. మొన్నటి ఎన్నికలలో పోటీ చేసిన నియోజకవర్గాన్ని పక్కన పెట్టి పక్క నియోజకవర్గంపై దృష్టి పెడుతున్నారట ఆ మాజీ మంత్రి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటైన స్ట్రాటజీ? ఆదిమూలపు సురేష్ గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు సంపూర్ణంగా మంత్రి పదవి అనుభవించిన నాయకుడు. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కొండెపి నియోజకవర్గం కాకుండా పక్కనున్న సంతనూతలపాడుపై ఆదిమూలపు దృష్టి పెడుతున్నట్లు చర్చ నడుస్తోంది. వైసీపీ అధిష్టానం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ని ఎర్రగొండపాలెం నుంచి కొండెపికి బదిలీ చేసింది. కానీ కొండెపి ప్రజలు సురేష్ని ఆదరించలేదు. తొలిసారి 2009లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలపు అనంతరం స్థానం మార్చి 2014లో సంతనూతలపాడు నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలలో సంతనూతలపాడు వదిలి తిరిగి ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో కొండెపి నుంచి పోటీ చేసి డోలా బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత ఆదిమూలపు సురేష్ కొండెపి వైపే చూడడం లేదని వైసీపీ క్యాడర్ గగ్గోలు పెడుతోంది. ఎన్నికల్లో సురేష్ ఓడిన తర్వాత సింగరాయకొండలో ఉన్న వైసీపీ ఆఫీస్ ఎత్తేశారు. తాడేపల్లిలో జరిగే ప్రెస్ మీట్లలో తప్ప ప్రకాశం జిల్లాలో జరిగే వైసీపీ కార్యక్రమాల్లో సురేష్ ఎక్కడా కనిపించలేదు. వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయారు మాజీ మంత్రి. ఇటు కొండెపి నియోజకవర్గం తనకు వర్కౌట్ కాదని సన్నిహితులతో అంటున్నారట సురేష్. గతంలో తనను ఆదరించిన సంతనూతలపాడే బెస్ట్ అనే ఆలోచనకు వచ్చారట మాజీ మంత్రి. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేసింది. ఎర్రగొండపాలెంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆ నియోజకవర్గంపై ఆశలు లేనట్లే. అందుకే పక్కనే ఉన్న సంతనూతలపాడుకు షిఫ్ట్ కావాలనే ఆలోచనలో ఆదిమూలపు ఉన్నట్లు జిల్లా వైసీపీ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుత సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి సంతనూతలపాడుకు షిఫ్ట్ అయిన నాగార్జున ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా వైసీపీ అధిష్టానం మేరుగ నాగార్జునను బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. మళ్లీ సొంత నియోజకవర్గం వేమూరు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారట మేరుగ నాగార్జున. ప్రస్తుతం వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబు కూడా సొంత ప్రాంతమైన కొండెపికి వెళ్లాలని చూస్తున్నారట. మరోవైపు కొండెపి సెంటర్గా వైసీపీలో 3 ముక్కల ఆట నడుస్తోంది. వరికూటి కొండెపికి వస్తే మళ్లీ ఆధిపత్య పోరు ఖాయమన్న మాట వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. కొండెపిలో జెండా ఎగరేయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి కొండెపిలో రాజకీయంగా పాతుకుపోయారు. హ్యాట్రిక్ కొట్టిన బాల వీరాంజనేయ స్వామికి దామచర్ల సత్య కుటుంబం అండగా ఉంది. అన్ని విధాలా దామచర్ల కుటుంబం సపోర్ట్ ఉండడంతో వైసీపీ అక్కడ స్వామిని ఢీకొట్టలేకపోతోంది. అందుకే సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గానికి వెళితే కొండెపి వైసీపీ పగ్గాలు చేపట్టేదెవరనే సందిగ్ధత విపక్ష పార్టీలో నెలకొంది. జూపూడి ప్రభాకర్ రావు, మాదాసి వెంకయ్య లైన్లో ఉండగా వేమూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరికూటి కూడా కొండెపి బాధ్యతలు తీసుకునేందుకు సై అంటున్నారట. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం మారితే మిగతా నియోజకవర్గాలపై ఎఫెక్టు పడుతుంది. ఇన్ని లెక్కల మధ్య ఇన్ఛార్జీల విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.